హలో ఫ్రెండ్స్, టీమిండియా ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకోవచ్చు. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి జట్టుగా 2 మరి అదేవిధంగా 3 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ధోని కొట్టడంతో ఎంతో క్రికెట్ వాల్యూ పెంచుకున్న టీమిండియా తర్వాత 2024 ఆఫ్టర్ 17 సంవత్సరాల తర్వాత 2024 మన రోహిత్ శర్మ సరదాలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మరి ఘన విజయం సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు క్రికెట్ను ఏం చెప్పినా ఏం మాట్లాడినా తక్కువని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్రాండ్ క్రికెటర్గా టీ20 ప్రపంచ కప్ అడుగులో పెట్టినటువంటి టీమిండియా 2026 మరి ఒక మ్యాచ్ ఓటమి తర్వాత ఎట్లాగైతే పుంజుకొని అటు వెస్టిండీస్ తోటి, జింబాబ్వే తోటి, అది ఇంగ్లాండ్ తోటి, అదేవిధంగా ఫైనల్లో న్యూజిలాండ్ బీట్ చేసి అద్భుతంగా విజయం సాధించింది. మొట్టమొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 250 రన్స్ కొట్టడంతో ఇక గెలుపు చాలా వరకు ఇన్నేది అనుకున్నారు. అయితే ఎక్కడ కూడా మరి న్యూజిలాండ్కు అవకాశం లేకుండా అద్భుతంగా బౌలింగ్తో అదరగొట్టిన టీమిండియా ఏదేమైనా కూడా తనకే సాధ్యమైన రీతిలో అదరగొట్టని చెప్పుకోవచ్చు. ఏదేమైనా నువ్వు అనేనాడు సాగి ఒక మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా తిలక్ వర్మ, అదేవిధంగా హార్దిక్ పాండ్యా, అదేవిధంగా అభిషేక్ శర్మ, అదేవిధంగా అక్షర్ పటేల్, అదేవిధంగా సంజు శాంసన్, అదేవిధంగా శివన్ దుబే, ఈ స్టార్ ఆటగాళ్ళు 8 మంది బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా ఘనవిజయం అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్య స్థలంగా ఉన్నటువంటి ముఖ్య భూమిక ఉన్నటువంటి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఘనవిజయం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా గత 3 ఇయర్స్లోనే అటు ఉమెన్స్ అదేవిధంగా ఇటు మెన్స్ మొత్తం కలిపి 4 ఐసీసీ కప్పులు రావడం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే జైషా ఐసీసీ మరి ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా 4 కప్పులు రావడం కూడా అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ అనే విధానం అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.